హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో టీచర్ పోస్టులకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. ఈ యొక్క టీచర్ పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఒక రోజులో వెలువడుతుంది అన్నటువంటి హెడ్డింగ్స్తో ఈరోజు మనకు వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి సమాచారం. సో ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ వదిలారు, ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వదిలారు, అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అన్నటువంటి తదితర విషయాలన్నింటినీ ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. మనకు అఫీషియల్గా అందినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, let me thank you all who are watching my channel and supporting me. Thank you so much for your support. Friends, please like my videos, share my videos and subscribe my channel. And I request you all, please recommend my channel to your friends, those who are preparing for a DSC exam and TET examinations and other competitive exams, because I am preparing the videos related to all competitive exams, especially DSC and TET examinations. So you can ఈ ప్రతి వీడియోలో ఎవ్రీడే ఒక అప్డేట్స్, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీ దగ్గరికి తీసుకొని వస్తుంటాను. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ టీచర్స్ ప్రాసెస్, టీచర్స్ నోటిఫికేషన్ ఏంటి, ఈ టీచర్లలో ఎన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఏ స్కూళ్ళల్లో ఈ యొక్క టీచర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మొదటగా ఇక్కడ మోడల్ స్కూళ్ళల్లో 282 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈరోజు లేదా రేపు 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ తగినటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక్కడ ఈ యొక్క టోటల్ 282 టీచర్ 282 ఖాళీ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ పోస్టుల భర్తీతో మోడల్ స్కూళ్ళల్లో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్ల కొరత కొంత మేరకు తీరనుందన్నటువంటిది ప్రభుత్వం యొక్క అంచనా. అయితే వీటిల్లో 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు భర్తీ కానున్నాయి. సో వీటికి తగినటువంటి నోటిఫికేషను ఈరోజు లేదా రేపులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ఏ జోన్లలో ఏ విధమైనటువంటి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 మనకి ఇదివరకే తెలుసు. జోన్ 1, జోన్ 2, జోన్ 3లలో పీజీటీ పోస్టులు, తర్వాత టీజీటీ పోస్టులు మొత్తం ఎన్ని. జోన్ 1లో వచ్చేసి 33 పీజీటీ పోస్టులు, టీజీటీ వచ్చేసి 17 పోస్టులు. మొత్తం జోన్ 1లో 50 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లోకి వచ్చేసి పీజీటీ పోస్టులు 4, టీజీటీ పోస్టులు ఏమి లేవు. సో మొత్తం జోన్ 2లో పోస్టులు వచ్చేసి 4. జోన్ 3లో పీజీటీ పోస్టులు వచ్చేసి 50, టీజీటీ పోస్టులు వచ్చేసి 23. మొత్తం జోన్ 2లో పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 73. జోన్ 4లో పీజీటీ పోస్టులు 124, టీజీటీ పోస్టులు 31. మొత్తం పోస్టులు జోన్ 4లో 155 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మోడల్ స్కూళ్ళల్లో మొత్తం పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 211, టీజీటీ పోస్టులు 71. ఇవి మొత్తం మోడల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులు 282. ఈ 282 పోస్టులకు సంబంధించినటువంటి టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను ఈరోజు రేపు వెలువడడానికే ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది. అది వెలువడుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషను 2 రోజుల్లో వెలువడించి ప్రభుత్వం సూచించినటువంటి విద్యార్హతలు, అనుభవము లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని మెరిట్ అభ్యర్థులని ఈ పోస్టులకు ఎంపిక చేయాలన్నటువంటిది ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యాశాఖకు అందినటువంటి ఆదేశాలు.
సో ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించవచ్చు. ఈ మోడల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అడ్మిషన్స్‌కి, మోడల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి సీట్లకి బాగా డిమాండ్ పెరిగింది. ఈ ఏమైంది అంటే ఇది యాక్చువల్‌గా మోడల్ స్కూల్ అన్నటివి 2009లో స్టార్ట్ అయ్యాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టార్ట్ అయినటువంటి స్కూల్స్. సో మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు టోటల్ 355 స్కూల్లు ఉండేవి. కానీ విభాజిత ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి 164 స్కూళ్ళు, వాటిల్లో 91,520 సీట్లు అందుబాటులో ఉంటే 65 65,600 సెకండరీ ఎడ్యుకేషను, 25,920 ఇంటర్ విద్యకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో ఇది ఇంటర్‌కి ఈ మోడల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఇంటర్ స్టూడెంట్స్ కొంచెం సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తగినటువంటి సరిపడేటువంటి టీచర్స్ లేక. సో దీన్ని గమనించినటువంటి విద్యాశాఖ కొంత వెసులుబాటును కల్పిస్తూ వాళ్ళకున్నటువంటి అకాడమిక్‌కి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క మోడల్ స్కూల్‌లో టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసింది. సో ఫ్రెండ్స్, those who are eligible, you can apply for this post, and you can get a job in the model schools. So keep watching for latest updates. Thanks for watching. Thank you so much.